కీర్తన 71. యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేయువాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు. నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వానిని విమోచించెను, తప్పించువారెవరునూ లేరు. వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు. దేవా, నాకు దూరంగా ఉండకము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయ చూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలాత్కారములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఎంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నేరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. ఆమేన్. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయుము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానము పొందియున్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. కీర్తన 72. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును. బేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. సూర్యుడు నిలిచినంతకాలము, చంద్రుడు నిలిచినంతకాలము తరములన్నింటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడెదరు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. శెబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు.
దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలందే అందును బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి అగును. షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగడుదురు. దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షం వలె తాండవవాడుచుండును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరెల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా, ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమెన్, ఆమెన్. యెషయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఆమెన్. కీర్తన 73. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. గర్వంగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివియున్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతునని నేననుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడి తిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను. ఆమె. కీర్తన 74.
దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్పటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లనెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డండ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుదుమని కొని దేశంలోని వాటన్నిటినీ వారు కాల్చియున్నారు. సూచక్రియలు మాకు కనబడట్లేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడునూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామము నిత్యము దూషింతురా? నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగుచేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటకును అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము. దుష్ట మృగములకు నీ గొవ్వ యొక్క ప్రాణము నప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయకము. శ్రమ నొందిన వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించుచు సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీ మీదకి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరేదులు చేయు గల్లత్తును మరువకుము. ఆమేన్. కీర్తన 75. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. పగురుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండైనను పడమట నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది. అది సంభారముతో నిండియున్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును.
ఆమెన్. ఆమెన్.